సార్ బీజేపీ మిషన్ 400 రిజల్ట్ ఎలా ఉండబోతోంది? టీఎంసీ, ఎస్పీ, శివసేన పార్టీల పరిస్థితి ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు అందరూ ఒకటి అనుకుంటున్నారు, ఇది ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి బీజేపీకి బలం సరిపోవడం లేదు. కాబట్టి ఈ బీజేపీ ఏం చేస్తుందంటే టీఎంసీని విడదీసి టీఎంసీ ఎంపీలని ఒక 20 మంది ఎంపీలని, తర్వాత ఉత్తరప్రదేశ్లో ఎస్పీ సమాజ్వాదీ పార్టీ నుంచి ఒక 20 మంది ఎంపీలని, అక్కడ ఉన్న 37 మందిలో ఒక 20-25 మందిని లాగేయడం. తర్వాత ఇప్పుడు యూబీటీ శివసేన, యూబీటీ మహారాష్ట్ర నుంచి 9 మందిలో 6 ఎంపీలను ఆల్రెడీ విడదీయడం జరిగిపోయింది. తర్వాత బీజేడీ ఇంకా మిషన్స్ ఉన్నాయండి. బీజేడీ నుంచి ఇటు డిఎంకే సపోర్ట్ తీసుకోవడం, ఇలా ప్రాంతీయ పార్టీల్ని విచ్ఛిన్నం చేసి అక్కడున్న సుమారు 80 ఎంపీల దాకా బీజేపీ వైపు మార్చుకోవడం. ఇది ఏంటంటే ఒక బిగ్ మిషన్ బీజేపీ మిషన్ 400గా పిలవచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికల్లో బీజేపీ మోడీ గారు పెట్టుకున్న టార్గెట్ ఏంటంటే మోడీషాలో 400 సీట్లు, లోక్సభలో 400 సీట్లు. మనం చూసుంటాం, లోక్సభ 400 సీట్లు, 400 ప్రచారం జరిగింది. కానీ 240కి పడిపోయింది, 160 తక్కువ. ఈవెన్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసే దశకు కూడా రాలే పూర్తి మెజార్టీ. అప్పుడు ఏదో దేవుడి దేవాల టీడీపీకి ఎక్కువ రావడం వల్ల కూటమికి అవి, తర్వాత జేడీయూ ఈ మిత్ర పక్షాల వల్ల బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. కొయిలేషన్ ఎరా 2.0 జరుగుతుంది. మరి కొయిలేషన్ గవర్నమెంట్తో ఉన్న పార్టీ పెద్ద 2/3 మెజార్టీతో ఆర్టికల్, అప్పుడు రాజ్యాంగంలోని 368 ఆర్టికల్ ప్రకారం 368 ప్రకారం రాజ్యాంగ సవరణలు చేయవలసిన పెద్ద బాధ్యత వాళ్ళకి ఎత్తుకోకూడదు. కానీ బీజేపీ ఏంటంటే ఇప్పుడు 3 మిషన్లు కంప్లీట్ అయినాయి. 3 మిషన్లు ఉన్నాయి బీజేపీ పార్టీ అవతరణకి. అవి ఏంటంటే నెంబర్ 1 అయోధ్య రామాల టెంపుల్ అయిపోయింది. ఆర్టికల్ 370ని జమ్మూ అండ్ కాశ్మీర్లో తీసేసింది. ఇక 3వది ఒకటి ఉందండి, యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి. ఇది ఇప్పటికే ఉత్తరాఖండ్, గుజరాత్, అస్సాంలో పెట్టింది. కానీ దేశవ్యాప్తంగా రావాలి. ఆ టార్గెట్తోనే ఇప్పుడు బీజేపీ 400 సీట్లు అనుకుంది. తర్వాత జెమినీ ఎలక్షన్స్ అది కావాలి. అంటే బీజేపీ మిషన్ 400 ఎందుకు పెట్టింది అని అందరికీ సందేహం వస్తుంది. అందుకే నేను చెప్తున్నా, ఈ వచ్చే వర్షాకాల సమావేశాల్లోనే బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంటులో 3 బిల్లులు ప్రవేశపెట్టబోతుంది. 3 బిల్లులు. నెంబర్ 1 ఏంటంటే డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్ కలిపి పెట్టే అవకాశం ఉంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఉమ్మడి పౌరస్మృతి దేశానికి అంతటికి ఆర్టికల్ 44 ప్రకారం దేశవ్యాప్తంగా ఉమ్మడి పౌరస్మృతి. అది ఆర్ఎస్ఎస్, సంఘ పరివారు, బీజేపీ యొక్క అతిపెద్ద టార్గెట్ అవుట్ ఆఫ్ 3లో. కాబట్టి అదొకటి. తర్వాత ఇక 3వ బిల్లు ఒకటి ప్రవేశపెట్టవచ్చు, అదే జెమిలీ ఎలక్షన్స్, 1 నేషన్ 1 ఎలక్షన్. అది కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 3 ప్రవేశపెట్టాలంటే బీజేపీకి 362 ఎంపీ సీట్లు లోక్సభలో ఉండాలి, 163, 165 సీట్లు రాజ్యసభలో ఉండాలి. ఆ మిషన్ అచీవ్ అవుతున్నారు. టీఎంసీని, ఎస్పీని, ఇటు శివసేనని చీల్ చేయడం, తర్వాత బీజేడీ నుంచి కొంతమంది లాక్కోవడం, డిఎంకే సపోర్ట్ తీసుకోవడం, ఇలాగ ఇంకా కొన్ని పార్టీలు యాప్ నుంచి కొంతమందిని, తర్వాత రాజ్యసభలో కూడా పెంచుకోవడం. దీని ఫలితంగా ఏమవుతుందంటే బీజేపీకి 363 సీట్లు దాటే అవకాశం ఉంది, రాజ్యసభలో కూడా 160 దాటే అవకాశం. దీంతో ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ చట్టాలకి 2/3 మెజార్టీ కావాలి, స్పెషల్ మెజార్టీ కూడా కావాలి. హౌస్లో ఉన్నది 50% అబౌవ్, అటెండ్ అయినా అవ్వకపోయినా. కాబట్టి ఈ 2 రావాలి అంటే ఈ మిషన్ అనమాట. అది అమిత్ షా, మోడీ యొక్క అంతరార్థంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఈ బిల్లులు మళ్ళీ ఇంకోటి ఉందండి. ఈ బిల్లు లోక్సభలో, రాజ్యసభలో 2/3 మెజార్టీ ఉంటే సరిపోదు, సగం పైన అసెంబ్లీలు కూడా ఒప్పుకోవాలి. అసలు బీజేపీ చేతులు ఇప్పుడు సగం కాదండి, 2/3 సీట్లు అసెంబ్లీలు ఉన్నాయి. కాబట్టి మిషన్ 400 అంటే ఎలక్షన్స్ లేకుండానే, ఎలక్షన్స్లో విన్ అవ్వకుండానే బీజేపీ 400 సీట్లు టార్గెట్ పెట్టింది. ఎందుకంటే కేవలం డీలిమిటేషను, ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకే కాదు, ఏకంగా యూసీసీ దేశవ్యాప్త ఉమ్మడి పౌరస్మృతికి, దేశవ్యాప్త 1 నేషన్ 1 ఎలక్షన్ జెమిలీ ఎలక్షన్స్ బిల్లులు కూడా బీజేపీ పెట్టబోతుంది. ఇది మోడీ తన రిటైర్డ్ అయ్యే లోపు బీజేపీ యొక్క కలలన్నీ నెరవేర్చడమే అనే ఒక టార్గెట్ అనుకూలంగా వెళ్తుంది. కాకపోతే ఇక్కడ ఒకటే క్వశ్చన్, మరి రాజ్యాంగం ఇది రాజనీత, కూటనీత? నేను ఎప్పుడూ చెప్తా, రాజనీతి అంటే ఏంటంటే రాజధర్మ, రాజనీతి అంటే రాజ్యాంగం ఏదో ఒక వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థకు అనుకూలంగా పనిచేయడం. అది ఒక రకంగా చెప్పాలంటే శ్రీరాముడే మనుధర్మం ప్రకారం పనిచేశాడు కాబట్టి రాజధర్మ. అందుకని ఆయన ధర్మాన్ని అతిక్రమించలే. ధర్మం ఎప్పుడైనా అతిక్రమణ జరిగేటప్పుడు రాముడు బాధపడేవాడంట. రాముడు బాధపడిన క్షణం ఏంటంటే ధర్మం తప్పినప్పుడు. ఒక స్త్రీ వచ్చి నన్ను రక్షించమని అడిగినప్పుడు అర్ధరాత్రి బెల్ల కొడితే రాముడు తలుపు తీయలేకపోయాడు. ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోతే
ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది అన్ని పరిశోధిస్తే అర్థమైందనమాట. రాముడు బాధపడతాడు, ఎంతటి బాధపడతాడంటే దారుణం. ఇంకా రామాయణాన్ని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది స్టోరీ అనమాట అది. మరి మనుధర్మాన్ని వ్యవస్థను ఫాలో అవుతారు. ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగం ఉంది, ఒక పార్టీకి సీట్లు రావాలి అంటే ఎన్నికల ద్వారా వెళ్ళాలి, కాకుండా ఫిరాయింపును నిరోధక చట్టం ఏది 10th షెడ్యూల్లో ఉన్న దాన్ని ఉపయోగించి యాంటీ డిఫెక్షన్లో 2/3 మెజార్టీ వస్తే 2/3 మెజా వచ్చే ఒక కాన్సెప్ట్ ఉపయోగించుకుని దారుణంగా ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీకి వెళ్ళిన ఎన్సీపీలు ఈ శివసేన లాంటి వీటిని కొలాప్స్ చేసి వాటిలో ఉన్న ఎంపీలని తీసుకురావడం, హార్స్ ట్రేడింగ్. ఒక పార్టీలో ఉన్న ఎంపీలు ఇంకో పార్టీలు ఎందుకు వస్తారండి? వాళ్ళు ఎప్పుడు వస్తారు? దేశంలో అందరికీ తెలిసిన సహజంగా తెలిసిన ఒక విషయం, వాళ్ళకి డబ్బు ఎరసూపినప్పుడు, నెంబర్ 2 లేదా కేసులు భయం, లేకపోతే నీ కేసులు పెడతాం, ఈడీని సిబిఐని ప్రయోగిస్తాం, నువ్వు సంపాదించుకున్నది ఎలా అవుద్ది, జైలుకి వెళ్తావా, మా పార్టీకి వస్తావా, లేదా డబ్బు ఇస్తాం వచ్చేయి, 100 కోట్లు ఇస్తావా, 50 కోట్లు ఇస్తామా, ఇలాంటివి మనకు తెలుసు. వీళ్ళు ల్యూర్ అవుతున్నారు. అందుకనే ఇప్పుడు దాకా మమతా బెనర్జీ నుంచి 2 decades నుంచి ఉన్న ఎంపీలు ఇప్పుడే ఎందుకు వెళ్తారండి? తర్వాత యూబీటీ శివసేన ఇంకా సైద్ధాంతిక పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాల్ ఠాక్రే పార్టీ, వాళ్ళు ఎందుకు వెళ్తారు? ఎలా వెళ్తారు? ఒక ఊరు పేరు లేని ఒక పార్టీలోకి 20 మంది ఎంపీలు జాయిన్ అయ్యి ఒక పెద్ద పార్టీ అయిపోవడం లోక్సభలో ఎలా జరిగిద్దండి? బీజేడీ ఒక అద్భుతమైన పొలిటికల్, బిజు పట్నాయక్ పెట్టింది, దాని నుంచి ల్యూర్ అవ్వడం, ద్రవిడియన్ పొలిటికల్ పార్టీ అక్కడ ల్యూర్ అవ్వడం, ఇవన్నీ ఏం జరుగుతున్నాయి అంటే హార్స్ ట్రేడింగ్. మీరు ఓట్లు మిషన్ 400 ఉండాలంటే మళ్ళీ ఎలక్షన్ దాకా ఆగాలి, ప్రజా కోర్టులోకి వెళ్ళాలి, రాజ్యాంగ పరంగా వెళ్ళాలి. అంతేకాని లూపోల్స్ ఉపయోగించుకుని ఇలా వెళ్ళడం ఇట్స్ నాట్ రాజధర్మ, ఇది కూట నీతి. ఏదైతే మనం రాజ్యాంగ పరంగా, కల్చర్ పరంగా, మన శాస్త్రాల పరంగా చెప్పవచ్చు అనమాట. కాబట్టి ఈ మిషన్ ద్వారా యూసీసీ అమల్లోకి రాకూడదు. యూనిఫామ్ సివిల్ కోడ్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో చర్చలు జరిగేటప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట అంటారన్నమాట. ఇది యూసీసీ అనేది ఆర్టికల్ 44 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాల్లో అది ఉంది. అంటే ఆదేశ సూత్రాలు ఉందంటే అది లీగల్లీ వ్యాలిడ్ కాదు, చట్టపరంగా అమలు కాదు. దాన్ని పార్లమెంటు ఒక చట్టం ద్వారా అమలు చేయాలి. అలాగే మనం చేసుకున్నాం విద్యా హక్కు, తర్వాత ఎన్నో తీసుకున్నాం. ఈరోజు ఎంఎన్ఆర్ఈజీ ఇవన్నీ ఏంటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఇందులో తీసుకొచ్చాం. అలాగే ఇప్పుడు ఇది తీసుకురావాలంటే ఏకాభిప్రాయం సాధించుకోండి, దేశంలో ఏకాభిప్రాయం ద్వారా యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చుకోండి అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాన్స్టిట్యూషనల్ మేకర్స్ మనకు వదిలేయడం జరిగింది కదండి. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్కి చెప్పినట్టు ఏకాభిప్రాయం లేకుండా బలవంతంగా ఇలా తీసుకొచ్చినట్టు అనేది ఉంటే మరి భారతదేశానికి ఎంత విపత్తు. కాబట్టి ఈ ఎలక్షన్కి వెళ్ళి 400 2/3 మెజార్టీ తెచ్చుకున్నా కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే దేశంలో అందరూ ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకున్నప్పుడే ఏకాభిప్రాయంతో ఇది పెట్టుకోమని రాజ్యాంగ నిర్మాతల యొక్క మనస్తత్వం ప్రకారం మనం చేసుకోవడం ఉత్తమం. కాబట్టి మిషన్ 400 అనేది పార్టీలను విడదీసి చేయడం కాదు, ఎలక్షన్స్ నుంచి రావడం అనేది ఉత్తమం.